హాయ్ గైస్, అందరికి కూడా వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలామంది మన ఫాలోవర్స్ అయితే విలోమ మాత్రికను ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా అనేది అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో విలోమ మాత్రిక అంటే ఏంటి, సో ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకు తెలియాలి. ఎప్పుడైనా సరే ఒక మాత్రికను దాని యొక్క విలోమ మాత్రిక ఇన్వర్స్ మ్యాట్రిక్స్తో కానీ మనం మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి, ఐడెంటికల్ మ్యాట్రిక్స్ రావాలన్నమాట. దీన్ని సింబల్లో వాడితే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ షుడ్ బి ఐ అనమాట, ఇలా రావడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏ ఇన్వర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 2/2 మ్యాట్రిక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ 3/3 మ్యాట్రిక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2/2 మ్యాట్రిక్స్ చూద్దాం. సో ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ ఆఫ్ ABCD ఉందనుకోండి. సో దీని యొక్క ఇన్వర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ ఎస్ 1/det అండ్ ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ సో DA రాస్తాము, -B -C రాస్తాము. అండ్ కండిషన్ ఏంటంటే det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకసారి గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఈ విధంగా అయితే మనం చేస్తాం అనమాట 2/2 మ్యాట్రిక్స్ అయితే. సో 3/3 మాత్రిక అయితే ఏ విధంగా చేస్తాం, A if 3/3 3 అండ్ వీ కెన్ రైట్ యాజ్ A ఇన్వర్స్ యాజ్, ఓకేనా. సో adjoint matrix of A by determinant A అని రాస్తా అనమాట. A యొక్క అనుబంధ మాత్రిక బై మాత్రిక యొక్క నిర్ధారకం అని చెప్తాం అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాలి, det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 గుర్తుంచుకోవాలి, ఓకేనా. సో మరి ఈ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కొన్ని కొత్త పేర్లు అయితే వచ్చాయి. ఫస్ట్ వన్ det అంటే ఏంటి, అండ్ adjoint matrix దాన్ని ఏమని పిలుస్తామండి. సో అనుబంధ మాత్రిక అంటే ఏమిటి మనకి తెలిసి ఉండాలి. సో చూద్దాం. సో ఇక్కడ ఒక కండిషన్ అయితే తెలుసుకోవాలి. ఇఫ్ det A ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, det A ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము, అసాధారణ మాత్రిక అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, సింగులర్ మ్యాట్రిక్స్, ఓకే. సింగులర్ మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తాం, అసాధారణ మాత్రిక అని పిలుస్తాం అనమాట. అంటే వాటికి ఇన్వర్స్ అనేది ఉండదు. ఇఫ్ det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే ఓకే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో వీటికైతే మనకి ఏమంటామంటే విలోమాలు అనేవి ఉంటాయి. సో సాధారణ మాత్రిక అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి. సో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ det అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ det ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, దెన్ వీ కెన్ రైట్ యాజ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, సో దెర్ ఈజ్ నో ఇన్వర్స్ ఫార్మ్ అని రాసేస్తారనమాట. సో ఇప్పుడైతే ఒక్కొక్క దానిపైన ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/2 మ్యాట్రిక్స్ పైకి వెళ్దాం. సో 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చేటప్పుడు, సో 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చేటప్పుడు ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక మాత్రిక తీసుకుందాం. A అనేది ఎలా తీసుకున్నామంటే 1 2 3 4 అనే ఒక మాత్రిక అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే det A ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇన్ కేస్ 2/2 మ్యాట్రిక్స్ అయినప్పుడు det A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే AD - BC. దీని సింబల్లో ఉపయోగించి మనం ఈ విధంగా రాస్తాం అనమాట. సో అప్పటి వరకు అయితే మనకి ఏముంటాయి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, వాటిని కాకుండా డైరెక్ట్గా స్ట్రైట్గా రాస్తాం అనమాట. సో దీన్ని AD - BC చేయండి. సో AD అంటే ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ లెఫ్ట్ టు డౌన్ రావాలి, దట్ ఈస్ 1 × 4 - B × C. సో తర్వాత డౌన్ టు రైట్ అనమాట, ఓకేనా. టాప్ టు డౌన్ అండ్ డౌన్ టు రైట్. సో ఇప్పుడైతే ఏం చేస్తాం, -B × C కదండి, 3 × 2 అనమాట. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 4 - 6 అనమాట, ఈజ్ ఈక్వల్ టు -2. సో కాబట్టి ఇది ఏమో చెప్పండి, ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ఇన్వర్స్ అయితే ఉంటుంది. సో స్టెప్ 1 క్లియర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఏ ఇన్వర్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఇన్వర్స్ అయితే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 1/det A ఇంటూ, సో మూలకాలను మనం ఏం చేయాలి, ప్రధాన వికర్ణంలో ఉండే మూలకాలను తారుమారు చేయాలి. సో డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ మనం ఏం చేయాలి, ప్లేస్ అయితే చేంజ్ చేయాలి, దట్ ఈస్ DA అని చెప్తాం కదా, DA. అండ్ మిగతా వాటికి మనం ఏం చేయాలి, సింబల్స్ అయితే మార్చాలి, ఓకే, BC. సో ఇప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తాం. det అయితే ఎంత వచ్చింది చెప్పండి, -2. అండ్ ఆ మాత్రికలో ఉండేటటువంటి ప్లేస్లు అయితే చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే D ప్లేస్లో ఉంది 4, అండ్ నెక్స్ట్ వన్ A ప్లేస్లో ఉంది 1, అండ్ మిగతా వాటి మనం ఏం చేయాలి, సింబల్స్ చేంజ్ చేయాలి, దట్ మీన్స్ -2 అండ్ -3 ఇలా రాసా అనమాట. ఓకే రైట్. నౌ వీటిని డైరెక్ట్గా ప్రాసెస్ చేసేయండి.
చేసేసినట్లయితే ఏమవుతుంది 4/-2 -2/-2 -3/-2 1/-2. సో చూసారు కదా. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 4/-2 -2 -2/-2 1 అండ్ 3/-2 3/2 అండ్ హియర్ -1/2. సో ఇదే మనకి ఏమవుతుందంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుందన్నమాట. ఓకేనా. సో అండ్ మీరైతే ఫైండ్ అవుట్ చేశారు కదా ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా చేశారో ఈ విధంగా చేస్తారు. ఇన్ కేస్ 3/3 మాత్రిక ఇస్తే ఏ విధంగా చేస్తారు. సో 3/3 మాత్రిక ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే, 3/3 మాత్రిక వచ్చేటప్పుడు ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే 3/3 మాత్రిక ఇచ్చాడు అనుకోండి. సో ఏ ఇస్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ 3/3 మాత్రిక కాబట్టి నేనైతే నిలువు వరుసలన్నీ ఆల్ఫాబెట్తో రాస్తున్నాను. దట్ ఈజ్ A1 అంటూ A2 అంటూ A3గా రాస్తున్నాను. అడ్డు వరుసల్ని మనం నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. B1 B2 C3. సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ఇలా రాసుకుంటున్నాను నేను. ఓకే C3. సో ఇలా ఇచ్చినప్పుడైతే ఏ ఇన్వర్స్ ఏమవుతుంది. ఏ ఇన్వర్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A అయితే మనం చేయాలి. సో దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. డెట్ A ముందు ఏ విధంగా చేద్దాం చూద్దాం. డెట్ A ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లే ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే ఏ మూలకం అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని హైడ్ చేయండి. ఓకేనా, దాన్ని హైడ్ చేసి వాటి యొక్క స్క్వేర్ రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేసి మనం చేయాలి. సో ఇక్కడ మనం ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినట్లయితే దాని యొక్క ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఏమన్నా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జాయింట్ ఏ అంటే ఏదో ఫైండ్ అవుట్ చేయాలి అండ్ డెట్ ఏ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెట్ ఏవిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో డెట్ ఏని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అని తెలుసుకోవాలి. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు మనకైతే 2 టాపిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వన్ లఘు నిర్ధారకము. లఘు నిర్ధారకము అంటే ఏమిటి. సో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే సో మైనర్ అని పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం మైనర్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే సహగుణావయవం మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే కోఫ్యాక్టర్ అని పిలుస్తాం అనమాట. వీటికి ఏం లేదు, చిన్న తేడా ఉంటుంది. సో వీటి గురించి ఒకసారి అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ప్రాబ్లం అయితే చేస్తాము. సో ఇక్కడ ఉండేటటువంటి ఏ మ్యాట్రిక్స్ మనం తీసుకున్నాం కదా. ఏ మ్యాట్రిక్స్ తీసుకునేటప్పుడు మైనస్ నేను ఏం చేస్తానంటే వాటి యొక్క ఐజీతో రాస్తానన్నమాట. ఎలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే A1 తీసుకుందాం. A1 తీసుకొని దాని యొక్క మైనర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈస్ సో అది ఎన్నో అడ్డు వరుస ఉంది చూడండి. ఒకటో అడ్డు వరుస, ఒకటో నిలువు వరుస కాబట్టి M11 రాశాను. సో అంటే ఈ ఎలిమెంట్ని మీరు హైడ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ అంటే ఇక్కడ చూడండి, మీకోసం అయితే వాటిని హైలైట్ చేస్తున్నాను. ఆ ఉన్న ఎలిమెంట్ యొక్క రోని అదేవిధంగా కాలంని మీరు హైడ్ చేయాలి. ఇలా హైడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది కదా, ఫామ్ అవుతుంది కదా. దీని యొక్క డెట్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ B2 C2 అండ్ B3 అండ్ C3. ఇదే దాని యొక్క మైనర్ అవుతుందన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా A2 యొక్క మైనర్ ఏమవుతుంది చెప్పండి. A2 అంటే రెండో అడ్డు వరుస, ఒకటో నిలువు వరుస M21. చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రెండింటిని మనం హైడ్ చేయాలి. ఏం చెప్పండి, అడ్డు వరుసని అండ్ నిలువు వరుసని మనం హైడ్ చేయాలి. ఇక రిమైనింగ్ ఏమున్నాయి చూడండి. 2/2 మ్యాట్రిక్స్ ఉంది కదా. దట్ ఈస్ B1 C1 అండ్ B3 C3 కదా, ఇలా అనమాట. అదేవిధంగా A3 ఏమవుతుంది చెప్పండి. A3 అంటే M31 అనమాట. మైనర్ 31 అనమాట. సో ఏమవుతుంది చెప్పండి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అవగాహన ఏంటుంది. ఆ అడ్డు వరుసను నిలువు వరుసను క్లోజ్ చేసి మిగతావన్నీ రాసుకోవాలి. దట్ ఈస్ B2 C3 అనమాట. ఓకేనా. నా ఇప్పుడు ఏం చేస్తామంటే అదేవిధంగా నేను ఇక్కడ నుండి రాసేస్తున్నాను. B1 అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. B1 ఏమవుతుంది చెప్పండి. B1 అంటే సో వాటిని క్లోజ్ చేశారనుకోండి మీకు ఏముంటుంది. డెట్ ఆఫ్ A2 C2 A3 C3. ఓకే. నెక్స్ట్ B2. సో B2 అనేసరికి ఏం చేస్తారు మీరు, అడ్డు వరుసని నిలువు వరుసని క్లోజ్ చేసేయండి. అలా అయితే A1 C1 A3 C3. ఓకే. అండ్ B3.
సో B3 ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. సో అడ్డు వరుస నిలువు వరుసను క్లోజ్ చేసినట్లయితే A1 C1 అండ్ A2 C2 అవుతుంది. ఓకేనా, ఇలా అనమాట. అదేవిధంగా C1 కావాలనుకోండి, C1 అంటే అడ్డు వరుస నిలువు వరుసను క్లోజ్ చేసేయండి. చేసినట్లయితే మీకు ఏమొస్తుంది, A2 B2 A3 B3. చూసారు కదా, వీటన్నింటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే మైనస్ అని పిలుస్తాం, లఘు నిర్ధారకాలు అని పిలుస్తాం అనమాట. మరి సహగుణావయవాలు రావాలంటే ఏం చేస్తాం, కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము. సో ఇప్పుడు కోఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఆ ఉండేటటువంటి ఇక్కడ నేను కలిపి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది అంటే లఘు అంటే దాన్ని సహగుణావయవం రావాలంటే, సో దీన్ని ఏం రాస్తానంటే క్యాపిటల్ A1గా రాస్తాను. ఓకేనా, క్యాపిటల్ A1. సో క్యాపిటల్ A1ని సహగుణావయంగా రాస్తే ఏమీ లేదు, ఆ తీసుకున్న మూలకం యొక్క ఓకేనా అడ్డు వరుసను నిలువు వరుసను కలిపి ఈ -1 పవర్ ఆఫ్ చేయాలి. దట్ ఈజ్ I+J చేయాలన్నమాట. వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, మైనర్ చేత ఇంటూ చేయాలి, IJ. ఓకేనా. సో ఇప్పుడు ఎలా వస్తుంది, సో చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఏమీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 అనేది ఏముంటుంది, ఒకటో అడ్డు వరుసలో ఉంది, ఒకటో నిలువు వరుసలో ఉంది. దట్ మీన్స్ 1+1. సో ఇక్కడికి వచ్చేసరికి A2లోకి వచ్చేసరికి ఏమైంది, -1, ఒకటో అడ్డు వరుస ప్లస్ రెండో అడ్డు వరుస, ఒకటో నిలువు వరుస. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, -1 పవర్ ఆఫ్ 3+1. ఎందుకు, మూడో అడ్డు వరుస, ఒకటో నిలువు వరుస. ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మనం రావాలంటే ఇది B1 అన్నాం కదా, B1 అంటే ఏమవుతుంది, రెండో చూడండి, ఒకటో అడ్డు వరుస, రెండో నిలువు వరుస. ఇలా మీరు ఏం చేస్తారైతే ఫైండ్ అవుట్ చేస్తారు. అలా వచ్చిన వాల్యూకి సో -1 అయినా వస్తుంది, +1 అయినా వస్తుంది. వచ్చిన దాన్ని మనం దేనికి ఇంటూ చేయాలి, మైనర్ చేత ఇంటూ చేయాలన్నమాట. దట్ ఈజ్ M11, ఇక్కడ M21, ఇక్కడ M31 అనమాట. ఇలా చేసినటువంటి ఈ ప్రోడక్ట్ని మనం ఏమని పిలుస్తామంటే కోఫ్యాక్టర్ అని పిలుస్తాం. సో ఇక్కడ కోఫ్యాక్టర్ని మనం దేంతో రాస్తున్నాం, క్యాపిటల్ Aతో రాస్తాం అనమాట, A2 A3 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం కోఫ్యాక్టర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇలా మనం 9 మూలకాల యొక్క కోఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మాత్రికని కానీ మనం రాసామనుకోండి, ది కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్, ఓకే, మ్యాట్రిక్స్ ఆఫ్ A. సో కోఫ్యాక్టర్స్ అన్ని మనం ఎలా రాసాం చెప్పండి, అన్నీ కూడాను క్యాపిటల్ లెటర్స్ రాసాం కదా. దట్ ఈజ్ A1 A2 A3 అండ్ B1 B2 B3. సో గైస్ అడ్డు వరుసలో రాయండి, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం, అంటే నీట్గా ఇంప్రెషన్ రాయడం కోసం ఇలా రాశాను. ఇలా వచ్చిన దానికి మనం ఏం చేస్తాం, హోల్ ట్రాన్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. చూసారా, కోఫ్యాక్టర్స్ ఆఫ్ A మ్యాట్రిక్స్ రాసి దాని యొక్క ట్రాన్స్పోజ్ అయితే రాయాలి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, అప్పుడు మనకి A1 A2 A3 అండ్ B1 B2 B3 అండ్ C1 C2 అండ్ C3 అవుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఓకేనా, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఆఫ్ A అని పిలుస్తాం, అనుబంధ మాత్రిక అని పిలుస్తాం అనమాట. A యొక్క అడ్జాయింట్ అని పిలుస్తాం, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఆఫ్ A అని రాస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అడ్జాయింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, A1 అంటే ఏంది, A2 అంటే ఏది కదా. ఇప్పుడు డెట్ A రావాలంటే ఏం చేస్తాము, డెట్ A ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ A1 ఇంటూ A1 ప్లస్ B1 ఇంటూ B2 ప్లస్ C1 ఇంటూ C. ఓకే గైస్, ఒక చిన్నది, A1 ఇంటూ A1 ప్లస్ B1 ఇంటూ B1 ప్లస్ C1 ఇంటూ C1 అనమాట. ఇదే మనకి ఏమవుతుంది, డెట్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. సో వీటిని మరి సింపుల్గా గుర్తుంచుకోవడం సార్, ఇంత ప్రాసెస్ కదా, ఇంత ప్రాసెస్లో కాకుండా షార్ట్ కట్లో ఏమైనా చెప్పగలమా, ఎస్ చెప్పగలము. ఇక్కడ చూడండి ఒకసారి. సో దీని యొక్క డెట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డెట్ A ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 కదా, A1 ఇంటూ ఓకేనా. సో A1 క్లోజ్ చేస్తే దీని యొక్క ఏమవుతుంది చెప్పండి, మైనర్ ఏమవుతుందో చూడండి ఒకసారి. సో మైనర్ ఏమవుతుంది, A1ది సో B2 C3. ఓకే, మీరైతే ఆ నెంబర్ని మీరు క్లోజ్ చేసి రాస్తారనమాట, B2 C3 మైనస్
B3C2 B3C2 అండ్ నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేస్తారు, మైనస్ వేస్తారు. మిగతా అన్నింటికి కామనే ఒక డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ దానికి మీరు మైనస్ వేయండి, సెకండ్ వన్ దానికి మీరు ఏం చేస్తారంటే ప్లస్ మైనస్ వేయండి. ఫస్ట్ వన్కి మైనస్ ఫస్ట్ వన్కి ప్లస్ వేయండి, మిగతా సెకండ్ వన్కి ఒక్కదానికి మైనస్ వేసి మిగతా నార్మల్గా రాయండి. దట్ ఈజ్ A2 అనేసరికి ఏమవుతుంది చూడండి, A2 అనేసరికి B1C3 మైనస్ B3C1 అండ్ ప్లస్ A3 ఇంటూ, సో సేమ్ A3కి వచ్చేసరికి ఏమొస్తుంది చెప్పండి, దట్ ఈజ్ B1C2 మైనస్ B2C1 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం డెట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడైతే డెట్ ఎడ్జ్ జాయింట్స్ రెండు ఫైండ్ అవుట్ చేయడం వచ్చేసింది కాబట్టి ఇన్వర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ట్రిబెటరీ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 -1 2 3 0 4 -4 -2 5 ఇచ్చి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, మైనస్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి అండ్ ద సేమ్ థింగ్ కోఫాక్టర్స్ కూడా కావాలి. సో సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఏం చేస్తామంటే కోఫాక్టర్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 ఇంటూ డెట్ ఆఫ్ 0 4 -2 5 కదా. దీన్ని అయితే ఫైండ్ అవుట్ చేసేద్దాం, డైరెక్ట్గా మైనర్ వేసుకోండి. సో -1 పవర్ ఆఫ్ 2 వస్తుంది అండ్ ఇక్కడైతే మనకి ఏమొస్తుంది ఒకసారి చూడండి. సో మనం ఇక్కడ డెట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 × 5 0 అండ్ మైనస్ ఆఫ్ 2 × 4 8 వస్తుంది, దట్ ఈస్ -8. సింప్లిఫై చేసాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు -1² ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇంటూ 8 అయితే వస్తుంది. ఫైనల్ వీ గెట్ 8. అండ్ నెక్స్ట్ వన్ కోఫాక్టర్ ఆఫ్ అడ్డు వరుసను తీసుకుందాం, రోని తీసుకుందాం అనుకున్నాం కాబట్టి కోఫాక్టర్ ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెకండ్ వన్, సో ఇది అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది -1 పవర్ ఆఫ్, సో ఇది ఒకటో కాలం అండ్ ఒకటో రో రెండో కాలం కాబట్టి -1 పవర్ ఆఫ్ 1 + 2 అనమాట. అండ్ ఈ రెండు హైడ్ చేస్తే వచ్చినటువంటి మైనర్ 2/2 మ్యాట్రిక్స్ ఏమవుతుంది చెప్పండి, దట్ ఈస్ 3 5 -4 4 అవుతుంది కాబట్టి రాద్దాం 3 4 -4 5 అవుతుంది. సో ఇప్పుడు దీనికైతే డెట్ అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సార్ -1 పవర్ ఆఫ్ 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 × 5 15 -4 × -4 -16 అవుతుంది. ఓకే, లెట్స్ డూ. అండ్ -1³ ఈజ్ ఈక్వల్ టు మనకి -1 వస్తుంది అండ్ 15 చూసారా ఇక్కడ 15 ఉంది అండ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అనమాట 16 అవుతుంది. సో 16 then we will get as -1 into 31, then we will get as -31. Okay, this is about the cofactor of the -1. Let's go for the cofactor of the 2. Cofactor of 2. సో 2 అనేసరికి ఏమవుతుంది -1. సో అది చూస్తే ఒకటో రో ఉంది, థర్డ్ కాలం ఉంది, అంటే ఒకటో అడ్డు వరుస మూడవ నిలువు వరుస కాబట్టి 1 + 3 అండ్ ఆ రెండు హైడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి 2/2 మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3 0 -4 -2 అవుతుంది. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండ్ -1 పవర్ ఆఫ్ 4 ఓకే ఇంటూ 3 × 2 -6 అవుతుంది, 3 × -2 కాబట్టి అండ్ మైనస్ ఆఫ్ 4 × 0 కాబట్టి 0, దెన్ వీ విల్ గెట్ యాజ్ -1 హోల్ పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అండ్ -6 వస్తుంది. ఓకే, దెన్ వీ విల్ గెట్ యాజ్ -6. సో ఇవి మనకి ఏమొచ్చి చెప్పండి కోఫాక్టర్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఏ వరుసలో ఉన్నా చూడండి, ఒకటో అడ్డు వరుసలో తీసుకున్నాం కాబట్టి వీటిని మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని A1గా రాయొచ్చు అండ్ దీన్ని B1గా రాయొచ్చు, దీన్ని C1గా రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డెట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకున్న కండిషన్ ఏంటి చెప్పండి, డెట్ A ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ B1 ఇంటూ C1 అండ్ C1 అని చెప్పాం కదా, అలా వేసుకుందాం. సో వేసుకొని డైరెక్ట్ చేద్దాం. A1 అంటే మనకి ఇక్కడ ఏం చేస్తాం 1 కదా, 1 × 8 ప్లస్ B1 అంటే ఎంత చెప్పండి -1 కదా, -1 × -31 ప్లస్ C1 అంటే ఎంత చెప్పండి 2 × C1 ఎంత వచ్చింది -6 అనమాట. ఓకే, ఇలా మనం చేయాలి. సో ఇప్పుడు వీటిని మీరు సింప్లిఫై చేయండి. -1 × 8 8 and -1 × -31 we will get as +31 and 2 × -6 we will get as -12.
ఇప్పుడు దీన్నైతే మీరు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసినట్లయితే మనకి 27 వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, డెట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో గైస్ ఇది డెట్ అయితే సెట్లో కానీ జేఈలో కానీ డెట్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా చేస్తామో వితిన్ 1 మినిట్లో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం వస్తుంది అక్కడ. అలాంటి సమయంలో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో, సో మాతృక అయితే రాస్తున్నాను చూడండి. 1 -1 2 and 3 0 4 and -4 -2 5. సో ఇది మనకి ఇచ్చినటువంటి 3/3 మ్యాట్రిక్స్ అనమాట. సో దీని యొక్క డెట్ అనేది 45 సెకండ్స్లో ఆర్ 1 మినిట్లో ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో గైస్ లెట్ స్టార్ట్. సో ఈ ఉన్న నిలువు కాలంలో ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. దట్ ఈస్ 1 3 -4 and -1 0 -2గా రిపీట్ చేయండి. రిపీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పైనుండి కిందకి వస్తాం కదా. సో లెఫ్ట్ టాప్ కార్నర్ నుండి డయాగ్నల్స్ని డిజైన్ చేయండి. డయాగ్నల్ అండ్ here is another diagonal and here is the another diagonal. ఓకేనా? సో ఈ డయాగ్నల్స్లో ఇంటూ చేసేసి సమ్ చేయండి. ఓకేనా? 1 × 0 × 5 0 ఫస్ట్ వన్ ప్లస్ సెకండ్ వన్ -1 × 4 -4 -4 × -4 ప్లస్ 16 అండ్ లాస్ట్ వన్ 2 × 3 6 6 × -2 ఏమవుతుంది -12. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే డౌన్వర్డ్స్ వెళ్ళండి. సో ఇలా లెఫ్ట్ డౌన్ కార్నర్ నుండి అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో ఇక్కడే డయాగ్నల్స్ని కాస్త జాగ్రత్త చూసుకోండి చాలు. సో ఇప్పుడు చేద్దాం సరే. -4 × 0 × 2 విల్ గెట్ 0 ప్లస్ -2 × 4 × 1 we will get as -8. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూస్తే 5 × 3 15 15 × -1 we will get as -16. ఓకే, వీటన్నింటినీ సమ్ చేయండి. సమ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, -8. ఓకే 15 కదా, 5 3 15 15 × 1 -15 కదా. ఓకే 15. ఓకే, సో 5 × 3 × -1 is -15. సో ఇప్పుడు సమ్ అప్ చేసినట్లయితే మనకి -23 అయితే వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ రెడ్ మైనస్ బ్లూ అనమాట. దట్ మీన్స్ 4 -23. దెన్ వీ విల్ గెట్ as 4 + 23 we will get as 27. సో ఈ విధంగా మనం కేవలం 45 సెకండ్స్లోనే మీరు ఏం చేయొచ్చు అంటే డెట్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, వీడియో ఎలా అనిపించింది అండ్ ఈ డెట్ను ఉపయోగించుకొని అండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ను ఉపయోగించి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.